మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. దయచేసి ఈ వీడియోని అయిపోయిన దాకా చూసే ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తా, కానీ నేనే ప్రయత్నం అయితే చేయరు. జీరో నుంచి హీరోగా ఎదిగిండు. హీరో నుంచి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదుగుతుండు. ముఖ్యమంత్రి అయినట్టే 99.99% ముఖ్యమంత్రి అయినట్టే. ఓలా ఆయన విజయ్ దళపతి. ఈయనని అసలు హీరో కాకముందుకు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అవమానించారు. మస్తు రకాలుగా అవమానించి ఎంతోమంది నీ ముఖమే బాగాలేదని చెప్పారు. నీ ముఖమే బాగాలేదు, నీకు నటనే రాదు, నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీకి పనికే రావని ఈయనని వీళ్ళ అయ్యని ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. అయినా కూడా సినిమా హీరో కావాలన్న తపనతోటి ఆయన పట్టుదలతోటి హీరోగా అవకాశం వాళ్ళ అయ్యనే ఇచ్చిండు. ఎప్పుడు 1992లో అదేంది నాయన్ తీర్పు అనే సినిమా రిలీజ్ చేసిండు. అలా అయ్యే సొంతంగా తీసిండు ఆ సినిమాని. ఆ నాయన్ తీర్పు అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిండా వారం 10 రోజులు కూడా నడవలే. 60-70 లక్షల రూపాయల అప్పు చేసి ఆ సినిమా తీసిండు, హీరోగా పరిచయం చేసిండు. ఆ తర్వాత ఇక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. తొందర చెల్లె చచ్చిపోయి చాలా రకాలుగా ఆయన బ్యాక్ అయిపోయి మళ్ళీ కూడా ఈయన అభిమానిని ఒక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆమె ఒక బిడ్డ పుడితే ఆమె పేరు ఏం పేరు దివ్య. ఆ దివ్య వాళ్ళు ఎందుకు ఆ దివ్య పేరు పెట్టుకున్నట్టే వీళ్ళ చెల్లె ఒక ఆమె చచ్చిపోయింది, అకాల మరణం చెందితే వీళ్ళ చెల్లె పేరు మీదనే మళ్ళీ బిడ్డకు పెట్టుకొని ఆ దివ్య పేరు మీద ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేసిండు. ఇట్టా చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. ఆయనని చీకొట్టినోళ్ళే విజయ్ తోటి అయితేనే సినిమాలు తీస్తామనే రేంజ్కి ఎదిగి విజయ్ కాస్త విజయ్ దళపతిగా మారిపోయాడు. రజనీకాంత్ కూడా భయపడ్డాడు పార్టీ పెట్టాలంటే, కానీ ఈయన టీవీకే పార్టీ అని పెట్టిండు. టీవీకే పార్టీ పెట్టి ఇవాళ చాలామంది ఏమన్నారంటే 5 వస్తుండొచ్చు, 5 కాదు 10 వస్తుండొచ్చు, ఒక ఆయన 10 కాదు 20 లోపే వస్తుండొచ్చు. ఈ ఇంట్లో పండుకొని ఏసీలలో పండుకొని రాస్తారు కదా వీళ్ళంతా. ఏది మన ఏమంటారాలని వాళ్ళని రాసుకోవాలని వాళ్ళు రాసుకొని ఏం చెప్తారంటే గిన్ని పార్టీలు గిన్నె వస్తాయి మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం అని చెప్తారు. చూసినాం కదా గసంటోళ్ళు చెప్తే మరి వాళ్ళు ఎడబండొచ్చు. వాళ్ళంతా ఓట్లు వేసేది వాళ్ళు జనాలు వేయాలి, మార్పు కోరుకురు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకురు. ఈయనకు గట్టిగా మాట్లాడాలంటే కనీసం బూత్ కమిటీలు కూడా లేవు. విజయ్ దళపతికి బూత్ కమిటీలు కూడా లేవు. కానీ ఇవాళ తమిళనాడు ప్రజలంతా ఆడ బ్రహ్మరథం పట్టిరు. ఆయనకు పట్టలేదా? చాలా మంది ఎన్నో రకాలుగా ఎకిరిచ్చిరు. గీనతోటి ఏమవుతుంది ఆయల్లా జీరో ఉన్నోడు హీరో అయ్యిండు. ఆ హీరో కాస్త ఇవాళ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినట్టే లెక్క. ఒకవేళ ఈ పార్టీలు అంతా కలిసి మళ్ళీ ఏమన్నా బూరుపుటాన్ని చేసి చెప్పలేం, కానీ దాదాపుగా 99.99% ముఖ్యమంత్రి అయినట్టే లెక్క. ఎంతోమంది ఆయనకు ఈ అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లు ఉన్నాయి. భార్యను కూడా తీసుకొచ్చి మీడియా ముందర పెట్టారు. భార్యతోటి ఆయనకు విభేదాలు ఉన్నాయి. భార్యను సరిగా చూడలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు? ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పినా కానీ జనాలు చెవున పెట్టలే. మార్పు కావాలి, మార్పు అనేది విజయ్ తోటే మొదలు కావాలని పెట్టారు. కానీ అదే మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరైనా కనుక ముఖ్యమంత్రిగా గెలిస్తే మళ్ళీ తర్వాత కూడా ఆయన గెలవాలి, ఆయన పార్టీ గెలవాలి. ఆయన 1,00,000 కోట్లు మింగుతాడు, మళ్ళీ కొడుకు ఎక్కియాలి, కొడుకు ఎక్కినాక మళ్ళీ 1,00,000 కోట్లు మింగాలి. అయ్య మొత్తం ఏడుకాడికి బలవత్తలు చేసిపోతాడు రాష్ట్రాన్ని. మళ్ళీ కొడుకుకి ఇవ్వాలి, కొడుకు అయిపోయినాక కూతురికి ఇవ్వాలి, కూతురికి అయిపోయినాక మనవనికి ఇవ్వాలి. నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కూడా జనాలు మారే కాలం లేదు. మార్పు అనేది రావాలి. మార్పు అనేది వస్తే 5 ఏళ్ళకు ఒకరు మారితే మంచి చేసినా బాధలేదు, ఇంకోని ఛాన్స్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు విజయ్ అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక రేపన్నాడు మంచి చేస్తారా చెడ్డ చేస్తారా అనేది తర్వాత భాగం. ఒకవేళ మంచి చేయకుంటే గిదేనా 40 నువ్వు చేసిన సకదానం అంతా గీదాని కోసం నేను గెలిపించరాని రేపన్నాడు మళ్ళీ ఎందుకు గుద్ది ఇంట వాడిని పెడితే సపరేట్కి వెళ్ళిపోతాం. కానీ అవకాశం అయితే ఇవ్వాలి కదా ఒకసారి. కనీసం బూత్ కమిటీలు కూడా లేవు ఆయనకు. అసొంటోడు ఇవాళ 100 నుంచి 111 స్థానాలు, ఇంకా పొద్దుగా సరకాలు ఇంకా ఎన్నైతే తెలియదు, కానీ అన్ని స్థానాలల్లో గెలుస్తేందుకు ముందర రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ 103 స్థానాలల్లో గెలిచినట్టే లెక్క. నిజంగా ఎన్టీఆర్ తర్వాత ఈ విజయ్ అన్నట్టే లెక్క. పార్టీ పెట్టిన తొందరమే అధికారం చేజిక్కించుకుంటే అది మామూలు విషయమా? పెద్ద హేమీల వల్లనే కాలేదు. స్టాలిన్ కూడా ఓడిపోయినాడు చూడురి. స్టాలిన్ సొంత నియోజకవర్గంలో స్టాలిన్ కూడా ఓడిపోయిందంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన, ముఖ్యమంత్రే కదా ఆయన. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఓడిపోయిందంటే చూడురి తమిళనాడు ప్రజలు ఎంత చైతన్యవంతులో. చైతన్యం అనేది ప్రతి వ్యక్తిలో రావాలి.
రేపన్నాడు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది తర్వాత లెక్క, కానీ ప్రస్తుతానికైతే మార్చే ఉపాయం చేయాలి కదా. గట్ట మార్చేది ఉండదు మా రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఎట్లుంటుందంటే అయ్య ఉంటే కొడుకు ఉండాలి, కొడుకు దిగంగానే భార్య ఉండాలి, భార్య అయినాక కోడలు ఉండాలి, అవసరమైతే మనవడు కూడా ఉండాలి, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. పాడైపోను మరి ఎందుకో మరి తెలుగు రాష్ట్రాలలో జనాలు మారుతారు, కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు విజయ్ తీర్పు అనేది అది కేవలం తమిళనాడు తీర్పు కాదు, యావత్ భారతదేశానికి ఇది ఒక గుణపాఠం కావాలి. యావత్ భారతదేశ ప్రజలంతా ఆలోచించాలి. అరే ఏంది, ఎందుకు ఇచ్చిన కింద ఛాన్స్? పార్టీ చాలామంది పార్టీలు పెట్టిరు, మధ్యలోనే తాడిపోయినాయి చాలా ఉన్నాయి, అవతల పార్టీలకు అమ్ముకున్న పార్టీలు ఉన్నాయి, సరెండర్ అయిన పార్టీలు ఉన్నాయి. కానీ విజయ్ అట్ట కాదు. అసలు మీటింగ్ పెడితే ప్రపంచ చరిత్రలో విజయ్కి వచ్చినంతమంది ఎవరికి రాలేదట. పుట్టవలిగి సీమలు వచ్చినట్టు వచ్చిర్రు, రాలేదు జనాలు. నిజంగా ఏమనుకున్నారంటే హీరోని చూస్తేందుకు మస్తుకు వస్తారా, హీరోని చూస్తేందుకు మస్తుకు వస్తారు. ఈ రాష్ట్రాలు ఉంటారు కదా, ఈ అలిబిలి వాళ్ళంతా కూర్చొని రాసుకుంటే 5 సీట్లు వస్తాయి 10 సీట్లు వస్తాయి, హీరో అన్నప్పుడు ఓలైన చూస్తాను పోతారు. అంతకంటే ఎక్కువేముంది, ఆయన చేసేదేముంది, ఆయనతో అవుతుందా అనుకుని వాళ్ళంతా ముఖం ఎడబెట్టుకురు. వాళ్ళంతా వాళ్ళు ఎంతమంది అయితే వచ్చిరో వాళ్ళే కాదు, అంతకంటే డబల్ మందితోటి ఓట్లు వేయించారు. ఓట్లు వేయించి ఇవాళ గెలిపిస్తే ఇవాళనో రేపో వాళ్ళ సాయంత్రం వరకల్లా ముఖ్యమంత్రి వాళ్ళని కూడా తెలుస్తుండొచ్చు. కానీ నిజంగా జనాలల్లా మార్పు రావాలి. మార్పు అనేది వస్తే ఇసోంటి పుకార్లు ఎన్ని అయినా కొట్టుకపోతాయి. గాలికి ఎన్ని పుకార్లు అంటే అన్ని పుకార్లు చేసిరు. విజయ్కి అమ్మాయిల పిచ్చి ఉంది, లేకపోతే ఇంకో రకంగా తిరుగుతాడు అని భార్యను తీసుకొచ్చి మీడియా ముందర కూడా కూసబెట్టా ప్రత్యర్థులు ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు అంటే గన్ని రకాల కుట్రలు ఎన్ని కుట్రలు చేసినా కానీ చెవు మీద ఇట్లా ఈ చెవులో కనీసం ఈ చెవులకెళ్ళి ఎలగొట్టు కాదు, ఫస్ట్ ఈ చెవులకెళ్ళి కూడా వినలేండి జనాలు. మార్పు రావాలి, విజయ్ రావాలని విజయ్ని అయితే తీసుకొచ్చిర్రు. విజయ్ని కాస్త 0 నుంచి హీరో అయ్యిండు, హీరో నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూడా కూర్చున్నట్టు. ఒకవేళ కూర్చున్నాక రేపన్నాడు మంచి చేస్తాడు చెడు చేస్తే మనకే తెలియదు, కానీ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఇవాళ విజయ్ అయ్యిండు. చూడురి, ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా కానీ 5 ఏళ్ళు వెళ్ళినామంటే నెక్స్ట్ టైంకు వాళ్ళ బిస్తా చదువుకో అయ్యా నీ అంతలు నువ్వు అని ఎలగొడుతున్న వాళ్ళు కొత్తలకు అవకాశం ఇస్తే దేశం మొత్తం బాగుపడుతుంది.